హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి ఫ్రిడ్జ్ చూపిస్తున్నానని అనుకుంటున్నారా? నేను ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేద్దామని చెప్పి అనుకున్నాను. అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఒక వీడియో అయితే తీశాను. నా ఫ్రిడ్జ్ పరిస్థితి అయితే ఇలా ఉంది. చాలా మెస్సీ అయిపోయింది. దీన్ని మనం సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా మరకలు అవి పట్టేసాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం దీంట్లో ఉన్న సామాన్లన్నీ మనం బయటకు తీసేయాలి. తీసేసిన క్లీనింగ్ కోసం మనము ఇంట్లోనే ఉన్న వాటితోటే మనం లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు. ఆ లిక్విడ్ ఎలాగనేది మీకు షేర్ చేస్తాను. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది, నేను చెప్తాను చూడండి. వాటర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయది 1 స్పూన్ వేయాలి. అండ్ మనం యూజ్ చేసిన సర్ఫ్ ఎక్సెల్ కూడా 1 స్పూన్ వేయాలి. అండ్ వెనిగర్ కూడా వేయాలి 1 స్పూన్. అన్నిటిని మిక్స్ చేసి వాటితో క్లీన్ చేస్తే ఏమైనా జిడ్డు మరకలు ఉన్నా అవన్నీ పోతాయి అన్నమాట. నీట్గా వచ్చేస్తుంది ఫ్రిడ్జ్ అయితే. చూసారా అలా వచ్చిందో? వాటితో క్లీన్ చేస్తే నీట్గా క్లీన్ అయిపోతుంది. దీంట్లో ఉన్న ర్యాక్స్ మనం సపరేట్గా వాష్ చేసుకోవాలి. అంతా క్లీన్ చేశాక ఒక డ్రై క్లాత్ తీసుకొని మళ్ళీ దాన్ని అంతటిని మొత్తం వైప్ చేయాలి. వైప్ చేశాక ఇంకా ర్యాక్స్ పెట్టేసుకోవడమే. బిఫోర్కి ఆఫ్టర్కి మీకు చూపిస్తాను చూడండి, మీకే తేడా తెలుస్తుంది. బిఫోర్ చూసారు కదా, ఆఫ్టర్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నీట్గా అయితే వచ్చేసింది. ఇలా మన ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ కూడా మీకు చూపిస్తాను. వెజిటేబుల్స్ ఎలాగా ఆర్గనైజ్ చేయాలి అని చెప్పి నేను చూపిస్తాను. బాయ్ గాయ్స్.